హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మటన్ టిక్కా ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి కావాల్సినవి ఒక ముప్పావు కిలో మటన్. మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దానిలో మన కుక్కర్‌లో వేసేయాలనమాట. కుక్కర్‌లో వేసి దీంట్లో ఏమి కలపకూడదు. సాల్ట్ గానీ, వాటర్ గానీ ఏమి కలపకూడదు. ఓన్లీ మటన్ అనమాట. ఆ మటన్ ముక్కల్ని కుక్కర్‌లో వేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ రావాలి. ఒక 2 విజిల్స్ వచ్చిందంటే ఇంక స్టవ్ కట్టేయాలన్నమాట. 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. కట్టేసి ఆ ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి ఆ ముక్కలన్నీ తీసి మటన్ ముక్కలు ఉన్నాయి కదా ఉడకబెట్టినవి అయన్నీ ఒక గిన్నెలో సెపరేట్‌గా తీసుకుందాం. ఆ గిన్నెలో తీసుకున్న తర్వాత మొత్తం మటన్ ముక్కలు ఆ వాటర్ నుండి సెపరేట్ చేయాలన్నమాట. సెపరేట్‌గా తీసుకుందాం. తీసుకొని ఈ మనం మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా! వాటర్‌ని కూడా పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటెమ్స్ చూద్దాం. దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక 5, 6 లవంగాలు, ఒక 6, 7 యాలుకలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం మటన్‌లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుందాం. మటన్ ముక్కలున్నాయి కదా! దాంట్లో ఉడకబెట్టిన దాంట్లో. ఒక 2 స్పూన్‌న్నర మిరియాల పొడుము వేసేసి బాగా కలపాలనమాట. ఆ ముక్కలకి పట్టేటట్టుగా ఈ మనం పౌడర్ ఏసుకున్నాం కదా! మిరియాల పొడుము ఇదంతా, అదంతా ముక్కలకి బాగా పట్టాలి. పట్టేటట్టుగా బాగా కలపాలి. బాగా కలుపుకోవాలనమాట. ఇప్పుడు ఒక అర స్పూను సాల్ట్ ఏసుకుందాం. ఒక పావు టీ స్పూను పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలనమాట. ఇయన్నీ సాల్ట్ అదంతా ముక్కలకి పట్టాలి. బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కళాయి స్టవ్‌లో పెట్టాం గదా! కళాయి వేడయింది. ఇప్పుడు ఆయిలేసుకుందాం. కొంచెం ఫ్రైకి సరిపడంతగా ఆయిలేసుకుందాం. ఇప్పుడు మనం లవంగాలు, యాలకులు తీసుంచాం కదా! అవన్నీ ఆయిల్‌లో ఏసేద్దాం. కరివేపాకు కూడా ఏసి ఇప్పుడు మనం గిన్నెలో అన్నీ కలిపేసి పెట్టాం కదా! ఆ మటన్ ముక్కల్ని ఇప్పుడు ఆయిల్‌లో వేసేద్దాం. ఆయిల్‌లో వేసి ఒకసారి బాగా కలిపేద్దాం. అంటే ఆయిల్ అంతా బాగా కలవాలి. కలిసేటట్టుగా ఒకసారి కలిపి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆగాలి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. 5 నిమిషాలు అయింది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలపాలి. మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో కదుపుకోకపోతే అడుగు పట్టేస్తుంది. అంటే మాడిపోతే బాగోదు కదా! అడుగు మాడిపోతే. అలాగని కళాయి అడుగు పట్టకుండా చూసుకోవాలనమాట. ఇప్పుడు మనం మటన్ ఉడకబెట్టాం కదా! ఆ వాటర్ ఉంది కదా! ఉడకబెట్టిన వాటరు దాంట్లో ఏసేద్దాం. ఏసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అంటే స్టార్టింగ్ నుండే లో ఫ్లేమ్‌లోనే పెట్టాలనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అలా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కదుపుకోవాలి మనం. 10 నిమిషాలు అయింది కదా! ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు, 5, 6 నిమిషాలు వదిలేయాలి. ఒక 5, 6 నిమిషాలు ఆగిన తర్వాత సరి మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఆయిల్ అలా పైకొచ్చేసింది కదా! ఇప్పుడు లైట్‌గా అడుగు పడుతుంది. దీన్ని ఇప్పుడు ముక్కలను బాగా కలుపుకోవాలనమాట. అడుగు పట్టనివ్వకుండా కలిపేయాలి. కలిపి మూత పెట్టేసి ఒక్క 2, 3 నిమిషాలు పోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అంతేనండి. మటన్ టిక్కా రెడీ అయిపోయింది. రెడీ అండి. మటన్ టిక్కా రెడీ. స్టవ్ కట్టేద్దామండి.
ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. అంతేనండి, మటన్ టిక్కా రెడీ. టేస్టీగా ఎంతో రుచిగా ఉండే మటన్ టిక్కా రెడీ. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలాగున్నాయో వీడియోస్ కామెంట్లో పెట్టండి.